ఇవన్నిటి లోపల ఏముంది అంటే ఇక్కడ పేపర్ ఉంది, రంగు ఉంది, మనకు
సత్తు చిత్తు సత్వ రజస్ తమో గుణాలు అనే 3 గుణాలు. ఆ 3 గుణాలు మారి మారి అనేక నామరూపాలుగా కనపడుతున్నాయి. యథార్థంగా అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి లేడు. ఇంకా ఆలోచించండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కొండ మీద ఉన్నాడు. ఆయన ప్రతిబింబం ఇది, అవునా కదా? ఇది ప్రతిబింబం, ఇది ఫోటో, మనకి తెలుసు ఫోటో అని. మరి దీనికి దండం పెడుతున్నామే మనం. ఎందుకు దండం పెడుతున్నాం? దండం పెడుతున్నది మీరు ఆ వెంకటేశ్వర స్వామి, అనుకుంటున్నది ఈ వెంకటేశ్వరుడు అని. అంటే అక్కడ ఎవడున్నాడో ఇక్కడ వాడే ఉన్నాడు. కానీ నువ్వు అక్కడున్న వాడినే దేవుడు అనుకుంటున్నావు, వీడు దేవుడు కాదంటున్నావు. మరి దేవుడు కాదంటున్నావు అవునంటున్నావు, కన్ఫ్యూజన్ నీ బ్రెయిన్లో. కొంతసేపు వీడే దేవుడు అంటావు. వీడే దేవుడు అయితే అంత దూరం వెళ్ళి కాలు నడకన పోయి ఆయనకి ఎందుకు అన్నీ చెల్లించి వస్తున్నావు? వీడి దగ్గర చెల్లించుకోవచ్చు కదా. అంటే ఒక క్లారిటీ లేదు, అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే అది. అజ్ఞానం అంటే ఇంకెక్కడో ఉందని వెళ్ళవాకండి, పరిగెత్తవాకండి. ఇది చూపిస్తాను అన్నాను కదా, మా ఇంట్లో ఉన్న బొమ్మ అది గోడకి అతికిచ్చింది, అది తీయడానికి రాలేను. పొద్దున మన పిల్లలు ఎవరో వస్తే నాకు ఇట్లాంటిది కావాలన్నా అంటే వాళ్ళు ఎక్కడికి సంపాదించి తెచ్చారు మీ అందరి కోసం. మీ అందరికీ నేను తెలిసి ఉంటుంది అనుకున్నా కానీ తెలిసి ఉండదు. ఇది చూడలేదు కదా, ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు చూశారు. ఈ ప్రపంచం అంతా ప్రపంచం ఉంది అని మనం అంటున్నామే. కుక్కలు, పిల్లులు, నక్కలు, కోతులు అన్ని రకాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నామే. ఇక్కడ ఆశల పేరు ఉంది, ఇక్కడ చెయ్యి ఉంది, ఇక్కడ నాగాభరణం ఉంది అంటాం. ఎంత సత్యమో అంత సత్యం. అంటే వాళ్ళు ఉన్నారు, సచ్చిత్తులుగా వాళ్ళు ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం వాళ్ళని? నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా హోదా, నా డబ్బు, నా బ్యాంకు, ఇంకా ఏమన్నా అనుకోండి ఇష్టం. నిన్న మనం ఏం చెప్పుకుంటున్నామంటే చతుషష్ఠుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ అని చెప్పుకున్నాం. చతుషష్ఠి ఉపచారాఢ్య, షష్ఠినుపచారాఢ్య, షష్ఠీ కాదు, చతుషష్ఠి ఉపచారములు. అవి చెప్పాను మీకు, వాళ్ళకి వినపట్టలేదు. అదిగో నాన్న అమ్మవారు, అదిగా అమ్మవారి పేరు. చతుషష్ఠి ఉపచారాల్లో సమయాచారము, వామాచారము అని 2 ఆచారాలు ఉన్నాయనుకున్నాం. ఒక దాంట్లో మద్యము, మాంసము, మైథునము, మత్స్యము, ముద్ర అనేటువంటి 5 పంచ మకారాలు అంటారు. అది క్షుద్రదేవత ఉపాసన. అది చాలా అసహ్యకరమైనటువంటి డామరాలు, యామడాలు, ఆగమాలు అనే పేరుతో 64 రకాలైనటువంటి దాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు అది నేర్చుకుంటారు. అందులో 1 or 2 మీకు చూపెట్టాలంటే, సినిమాలలో ఎప్పుడైనా సరే ఒక కాపాలికుడు, శంకరాచార్య సినిమాలో కాపాలికుడు వచ్చి ఆ అమ్మవారి దగ్గర డోళ్ళు డబ్బులు వాయించుకుంటూ ఒక భీకరమైన నాట్యం చేస్తారు, కోయ నాట్యమో అట్లాంటిది. అలాంటిది ఇందులో ఒకటి. అట్లాంటివి చేస్తారు చూడండి. ఎవరినన్నా బలి ఇచ్చేటప్పుడు అటువంటి నాట్యాలు చేస్తారు వాళ్ళు. మాంసము, మద్యము అలాంటివన్నీ తాగుతారు. వాళ్ళకి ఆ వామాచార పద్ధతిలో, అందుకని దాన్ని వామాచారం అన్నారు. సమయాచార తత్పర, అమ్మవారు సమయాచారం కానీ వామాచారం కాదు. దాన్ని ఆవిడ ఇష్టపడదు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఉపాసనా పద్ధతిలో అది మార్గం వచ్చింది. అది ఈ రోజుకి కూడా కేరళలో అలాంటివి చేస్తారు, బెంగాల్లో అలాంటివి చేస్తారు. ఇంకా ఎక్కడైనా ఉందేమో మరి నాకు తెలియదు. నాకు తెలిసినంతలో ఈ 2 రాష్ట్రాల్లో ఈరోజు కూడా అలాంటి ఉపాసనలు జరుగుతున్నాయి. దాంట్లోకే వస్తాయి చాతపడులు, ఇంకా అలాంటివన్నీ బాణామతులు, అవన్నీ కూడా అందులోకి వస్తాయి. చతుషష్ఠి ఉపచారాలు ఉన్నాయి.
అవి కావు. షోడశోపచారాలు స్థూల రూపానికి, సూక్ష్మ రూపానికి, పరరూపంలో సూక్ష్మతర సూక్ష్మతమ అనేటువంటి 2 రూపాలు, మొత్తం 4, 16 4లు 64 చతుషష్ఠి ఉపచారములు అవి. చతుషష్ఠి కళామయి, చతుషష్ఠి కళలు 64 కళలు ఉన్నాయట. కళలలో చౌర్యం కూడా ఒక కళ. చౌర్యం అంటే దొంగతనం. దొంగతనం చేయడం కూడా ఒక కళ. ఎదుటివాడికి తెలియకుండా దొంగతనం చేసేటువంటి ఆ దొంగతనం కేసులో, ఆ కళలో నిష్ణాతుడు ఎవరో చెప్పను? దొంగతనం కేసులో నిష్ణాతుడు, బాగా దొంగతనం చేయగలవాడు వాయుదేవుడు. పశ్యతో హరుడు అని వాడికి పేరు. పశ్యతో హరుడు అంటే మనం చూస్తుండగా దొంగతనం చేస్తాం. చూడండి, మీరు తల్లో పువ్వులు పెట్టుకుని వచ్చారు, మంచి వాసన వస్తున్నాయి. నేను ఇక్కడ కూర్చున్నాను, మీ తలలో పువ్వులు మీకు తెలియకుండా, మీకు తెలిసి వాళ్ళు లాక్కోడు, ఆ వాసన అంతా లాక్కుని ఆ గాలి ద్వారా తీసుకుని వచ్చి నా ముక్కలకు అందిస్తాడు. అందుకని వాడి పేరు ఏంటి అంటే పశ్యతో హరుడు. పశ్యతో అంటే చూస్తుండగా, హరుడు దొంగతనం చేసేవాడు. అంటే దొంగతనంలో చాలా గొప్పవాడు. దొంగతనం కూడా ఒక కళ. చతుషష్ఠి కళల్లో అది కూడా ఒక కళ. చౌర్యం అంటారు దాన్ని. చౌర్యం ఒక కళ. 64 కళలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, ఇవన్నీ కళలు. మనం చదువుకుండేటువంటి చదువంతా కళే. ఐటీ ఫీల్డ్ అంటారు చూడండి, అవన్నీ కళలు. కళలు అంటే మీ స్కిల్తో, మీ ప్రజ్ఞతో వాటిని ఇంకా 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 డెవలప్ చేయొచ్చు. నాట్యం నేర్చుకునేవాడు కొంచెమే నేర్చుకుంటాడు టీచర్ దగ్గర స్టెప్స్. సంగీతం నేర్చుకునేవాడు కొంచెమే నేర్చుకుంటాడు. ఆ తర్వాత వాడు సాధన చేసి ఆ సంగీతంలో నిష్ణాతులు అవుతాడు. ముందు నుంచి అవన్నీ టీచర్ దగ్గర నేర్చుకుంటే రావు. కళలు ఎప్పుడూ కూడా వాడు దాంట్లో సాధన చేసి, సాధన వల్ల నేర్చుకుంటాడు. అవన్నీ కళలు. కళ ఎప్పుడూ కూడా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళదు. ఎందుకు తీసుకెళ్ళదు అంటే, చక్కగా పాట పాడగలిగిన సుబ్బలక్ష్మి గారు ఇవాళ లేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏది? ఆవిడలాగా విష్ణు సహస్రనామం గానం చేసేవాళ్ళు ఇప్పటి వరకు లేదు. భగవద్గీత గానం చేసిన ఘంటసాల ఈరోజు లేదు. అంటే కళలలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా వాళ్ళకి శాశ్వతత్వం లేదు. కళకి శాస్త్రానికి మీకు తేడా చెప్తా చూడండి. ఒక గులాబీ పువ్వు ఉందంటే, గులాబీ పువ్వును కోసి, గులాబీ పువ్వును డిసెక్షన్ చేసి, అందులో ఏమేమి ఉన్నాయి, అవి ఏమేమిటి అంటే దాన్ని పాడి చేసి తెలుసుకుంటారు. ఎవరు? సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు. దాన్ని సైన్స్ అన్నారు. సైన్స్లో ఏమవుతుంది, ఒక పదార్థాన్ని దాన్ని భేదించి దాంట్లో ఏమేముందో అది తెలుసుకునేదాన్ని సైన్స్ అంటారు, శాస్త్రము. సైన్స్ కాకుండా ఆర్ట్స్ అని ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఆ ఆర్ట్స్ అంటే ఏమిటి? కళ. ఆ కళలో ఏం చేస్తారంటే, గులాబీ పువ్వు అలాగే ఉంటుంది, దాన్ని చూస్తూ, దాన్ని పోలుస్తూ, దాని సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్తారు. అందులో గులాబీ పువ్వు చెదరకూడదు. వేదాంతం ఎలాంటిది అంటే, అది సైన్సు, అది ఆర్ట్ రెండు. గులాబీ పువ్వును చెదరగొట్టకూడదు అంటే అది అలాగే ఉంటుంది. మీ శరీరాన్ని మేమేం చెయ్యం, మీ మనస్సులను కూడా మేమేం కొయ్యం. సైన్స్ అయితే కోసేసి కనుక్కోవాలి, లేకపోతే కనుక్కోలేడు. కానీ వేదాంతి అద్వైతి ఎలా అంటే, మీ లోపల ఉన్నటువంటి మీ మనస్సుని మీకు చూపించగలడు, మీ బుద్ధిని మీకు చూపించగలడు. ఎలా చూపిస్తాడు? దాని ఫంక్షన్ ద్వారా దాని ఫారం దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదిగో ఈ పని చేస్తున్నది మీ దగ్గర ఉన్నదా? ఉన్నది అని మీరు ఒప్పుకోవాలి. నాకు చూపించు అని అనడానికి వీలేదు. అందుకని అది సైన్స్. అది కళ కూడా. కళ అంటే ఏమిటి? చదవకూడదు. నీలో పంచకోశాలను నేను పీకకూడదు, విడదీయకూడదు. పంచకోశాలు అలాగే ఉంటాయి. నాయన ఈ పంచకోశాలు నీ దగ్గర ఉన్నాయి, గుడ్డిగా నమ్మకూడదు. అందుకని హిందూ అన్నటువంటి మతంలో
సైన్స్లో ఎలాగైతే దాన్ని డిసెక్షన్ చేసి అంతా విడగొట్టి చీల్చి చెండాడి దాన్ని కనుక్కుంటారో ఆ పద్ధతి ఉంది. ఏమీ చేయకుండా, ప్రకృతిని విరగొట్టకుండా నాశనం చేయకుండా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి దీంట్లో ఉంది. అందుకని అద్వైత సిద్ధాంతం అది కళ, అది శాస్త్రం, అవి రెండు. సైంటిస్టు కొంతవరకు వెళ్ళి, సైంటిస్ట్ ఇంకొక కష్టం ఏంటంటే ఒకటి కనుక్కుంటాడు, ఆ కనుక్కున్న తర్వాత వాడి జీవితకాలం అయిపోతుంది, ఇది తీర్మానం చేసేస్తాడు, సిద్ధాంతం చేసేస్తాడు. ఇంకొకడు వస్తాడు, దీనిపైన నెక్స్ట్ ఏమిటి అని కనుక్కుంటాడు. అంటే వీడి సిద్ధాంతం వీగిపోతుంది, దాని తర్వాత సిద్ధాంతం వస్తుంది. అట్లా చివరి వరకు ఇంకా 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 వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏదో వస్తూ ఉంటుంది. సైన్స్ అందుకే అంతం లేదు, చివరి దానికి కనపడడానికి వీల్లేదు. ఇంకా ఎన్ని తరాలు వస్తారో వాళ్ళందరూ ఏం కనిపెడతారో మనకు తెలియదు. అద్వైత శాస్త్రం అది కాదు, ఏది వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి ఇంకా తర్వాత నెక్స్ట్ లేదు అని తిరిగి వస్తుందో అది శాస్త్రం, అది అద్వైత శాస్త్రం ఒక్కటే. మిగిలిన అవన్నీ కళలు. అందుకే మనకి చూడండి, పాఠశాల అంటే పాఠం చెప్తాడు, అక్కడ వాడిని ఉపాధ్యాయుడు అంటారు. ఉపాధ్యాయుడు అంటే స్టూడెంట్తో పాటు వీడు కూడా చదువుకోవాలి. స్టూడెంట్ ఏం చదువుతున్నాడో దాంతోపాటు వీడు కూడా చదవాలి. ఎందుకంటే వీడు చదవకుండా వాడికి చెప్పలేడు, చదవాలి. ఉపాధ్యాయుడు ఎక్కడ? పాఠశాల. వీడు విద్యార్థి, అక్కడ స్టూడెంట్ పేరేమిటి? విద్యార్థి. విద్యను అడుక్కోవడానికి వచ్చాడు వాడు. వీడు ఉపాధ్యాయనం చేయడానికి వచ్చాడు, వాడితో పాటు చదువుకోవడానికి వచ్చిన వాడు ఉపాధ్యాయుడు. వాడితో పాటు విద్యను అర్థించడానికి వచ్చిన వాడు విద్యార్థి. పాఠశాల అనే ఉంటుంది చూడండి, ఎలిమెంటరీ హై స్కూల్ వరకు ఉండే స్కూళ్ళకి పాఠశాల అని పేరు. నెక్స్ట్ కళాశాల అంటాడు, అక్కడ కళలు నేర్పుతారు. కళలంటే ఇంక్లూడింగ్ సైన్స్ కూడా కళే, అంటే దాన్ని విడదీశాడు విభాగం. కళ అంటే దాన్ని చీల్చకుండా తెలుసుకునేది, ఇదేమో ఛేదించి తెలుసుకునేది. అవి రెండు కళాశాలలు. ఈ రెండు కళాశాలలో అక్కడ ఉపన్యాసకుడు అంటారు, ఉపన్యాసం ఇస్తాడు వాడు. వీడేమో శిష్యుడు, విద్యార్థి. వాడు అప్పుడు కూడా ఇంకా విద్యార్థి, ఎందుకంటే వాడు ఉపన్యాసం ఇచ్చినా వీడు తెలుసుకోవాలి. ఇక ఆచార్యుడు అని ఉంటాడు, విశ్వవిద్యాలయం లెవెల్లో వాడిని ఆచార్యుడు అనాలి. ఆచరించి చూపించాలి వాడు లెక్చర్లు ఇవ్వకూడదు. వీడిని అంతేవాసి అంటారు. అంతేవాసి అంటే వాడి కూడా తిరుగుతూ ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని తను కూడా ఆచరిస్తూ అలా తెలుసుకోవాలి. అక్కడ ఒక్కటే నీకు విద్యాలయము అనే పేరు సరిపోతుంది. విద్య అంటే నీ లోపల దాగి ఉన్న దాన్ని వెలికి తీసేది, నిన్ను ఏమీ చేయకుండా, నిన్ను ఛేదించకుండా, నిన్ను విరగొట్టకుండా, నిన్ను కొయ్యకుండా, ఆపరేషన్ లేకుండా మీకు రోగాలు నయం చేస్తూ ఉంటుంటారు చూడండి. అట్లా ఇక్కడ ఆపరేషన్ ఉండదు, కానీ ఆపరేషన్లో ఏమవుతుందో అది జరుగుతుంది. అటువంటిది నేర్పేటువంటివన్నీ కూడా 64 కళలు ఉన్నాయట. విద్య ఒక్కటే ఉంది. విద్యలు 2, 3, 10 లేవు, విద్య ఒక్కటే. ఆ ఒక్కటి ఏమిటంటే నేనెవరో నేను తెలుసుకోవాలి. కళలన్నీ ఏమిటంటే నాది ఏమిటో నేను తెలుసుకోవాలి. నేను గురించి చెప్పేది విద్య, నాదిని గురించి చెప్పేది కళ. అట్లా అనుకుంటే మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు నా శరీరం నాదినా నేనా? నాది కదా. కాబట్టి ఇది కళలోకే వస్తుంది. దీన్ని నేను కళలోకి వస్తే ఇది సైంటిఫిక్గా దీన్ని ఛేదించవచ్చు. అందుకే నేను ఇది అన్నమయ కోసం, ఇది ప్రాణమయ కోసం, ఇది మనోమయ కోసం, దీనికి ఈ ధర్మాలు ఉన్నాయి, దానికి ఆ ధర్మాలు ఉన్నాయి అని చెప్తున్నావు కదా. దీనికి చావు పుట్టుకలు, దీనికి ఆకలి తప్పులు, దీనికి సంకల్ప వికల్పాలు, ఏవేవో అన్నీ చెప్తున్నా. నన్ను గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పటం లేదు, ఇది కానిది అని చెప్తున్నా. నిరాకార, ఆకారం దీనికి ఉంది, అకుల శరీరం లేనటువంటిది, నిరుపాధి ఉపాధి లేనటువంటిది, అంతే చెప్పాలి. కానీ దాని గురించి చెప్పడానికి మాటలు లేవు. అది కాని దాని గురించి చెప్పడానికి మాటలు ఉన్నాయి. దాన్ని చెప్పాలంటే మాటలు లేవు. ఎందుకు మాటలు లేవు అంటే విత్, అది తెలుసుకునేది.
అది చెప్పేది కాదు, మిగిలినవన్నీ చెప్పేది. చతుషష్ఠి కళామయి, అమ్మవారు చతుషష్ఠి కళలుగా కనిపిస్తోంది. 64 కళలు ఆమెవి. ఆమె సత్తుతో కూడి ఉంటే కళలేదు, ఆమె ఒకటే. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. కోటి యోగిని, కోటి అంటే ఇక్కడ నంబర్ కాదు, సమూహము అని. కోటి అంటే సమూహం. ఏం కోటి? మహాచతుషష్ఠి. ఒక 64 కాదుట, మహాచతుషష్ఠులు. ఎన్ని 64 నీ ఇష్టం. ఎందుకంటే మీరు లక్ష్మీ క్షీర సముద్రరాజ తరయ శ్రీరంగధామేశ్వరి అని అమ్మవారిని చెప్పుకుని నెక్స్ట్ ఏమంటారు? దాసి భూత సమస్త దేవ వనిత. దాసీలట. ఎవరు వాళ్ళందరూ? సమస్త దేవ వనిత. ఆ అమ్మవారిట లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయ శ్రీరంగధామేశ్వరి. శ్రీరంగధాముడికి ఈశ్వరి. ఎవరామె? ఇక్కడ మీరు లక్ష్మీదేవి అనుకుంటున్నారు, నేను ఇక్కడ అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటున్నా. నిజంగా అయితే ఆమె ఎవరామె? చిత్శక్తి చేతనారూప ఆమె. ఆమెకిట దాసీలు. దాసీలు ఎవరు అంటే సమస్త దేవ వనిత. దాసీ భూత సమస్త దేవ వనిత. భూతాలు. భూతం అంటే ప్రాణులు, భూతము అంటే ప్రాణి. సమస్త భూతములు. సమస్త భూతములు అంటే స్త్రీలు పురుషులు అందరూ భూతాలే కదా. భూతం అంటే ఏమిటి? ప్రాణులు. దయ్యాలు కాదు, దయ్యాలు భూతాలు అనుకోవకండి. భూతం అంటే ప్రాణి. ఆ భూతములన్నిట్లో ఎవరో పురుషుడు ఒక స్త్రీ అని అనుకుంటున్నారే. ఎవరు పురుషుడు ఎవరు స్త్రీ? జీవుడు పురుషుడు, శరీరం స్త్రీ. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా. వీళ్ళ స్త్రీలందరూ ఎవరి స్త్రీలందరూ? జాగ్రత్తగా వినండి. దాసి భూత సమస్త దేవ వనిత. వాళ్ళందరి స్త్రీలు, వాళ్ళందరి భార్యలు. పురుషుడు జీవుడు భర్త, వాడి శరీరం భార్య కదా. ఆ భార్య ఆ జీవుడి చేత భరించబడుతూ ఉంది. ఆ జీవుడు భర్త, ఆ శరీరం భార్య. ఎక్కడ? ఈ లోకంలోనేనా? కాదు, అన్ని లోకాల్లో. దేవలోకంలో, మరి దేవలోకంలో దేవతలు ఉన్నారు అంటే దేవతల శరీరాలు కూడా వాళ్ళందరూ కూడా ఈమెకి దాసులు. దాసీ పని చేస్తున్నారు. వీళ్ళకి సర్వెంట్స్. ఎవరు వాళ్ళందరూ? చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. చతుషష్ఠి కోటి యోగినులు వాళ్ళందరూ ఈమెకి సేవ చేస్తూ ఉన్నారు. దాసీ భూత సమస్త దేవవనిత లోకైక దీపాంకుర. ఆమె ఏకంగా, ఆమెమో సర్వాధార చక్రస్వామిని, ప్రకట యోగిని అంటారు చూడండి. అంటే అన్నీ ఆమెట. ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఒక 64 మంది స్త్రీలు కాదుట. చతుషష్ఠి, మహాచతుషష్ఠి. చతుషష్ఠి అంటే 64. చతుషష్ఠి కోటి అంటే 64 సమూహాలు. కోట్లు అంటే కోటి అంటే నంబర్ కాదు, కోటి అంటే సమూహం. 64 సమూహాలు వాళ్ళు, గుంపులు. 64 కాదు, మహాచతుషష్ఠి. ఇక దానికి నంబరు ఇన్ఫినిటీ, కౌంట్లెస్. అంతమంది ఎవరో తెలిసిన మన ప్రపంచంలో మనకు తెలిసినటువంటి జరాయుజ స్వేదజ అండజ ఉద్విజ సృష్టి మొత్తం, ఆ సృష్టి మొత్తం ఆ అమ్మగారికి దాసీలు. దాసీ భూత సమస్త దేవ వనిత. ఈ పదం ఎప్పుడైనా మనకు అర్థం తెలిసిందా? ఎన్నిసార్లు మంత్రపురం, మరి అది చెప్పుకుంటారు కదా మంత్రపురం. మీరు ఎవరు దాసి? నేను దాసి అనుకుంటున్నావా? కాదు, దేవ వనితను ఆమెకు దాసీలట. దేవతా స్త్రీలు ఆమెకి దాసీలుగా ఉన్నారు. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. ఇక్కడ ఈ పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మీకు ఇంకో అర్థం కూడా చెప్తాను, నిన్ననే చెప్పాను. ఏమిటి అంటే పదాలన్నీ హల్లులు, అక్షరాలన్నీ అచ్చులు. అచ్చు లేకపోతే హల్లుకు ప్రాణం లేదు, అందుకని అచ్చుకు ప్రాణం అని పేరు.
అచ్చ అనేటువంటి దానికి ప్రాణము అని పేరు. దాన్ని ప్రాణము అని ఎందుకన్నారంటే మహేశ్వరుడు ఎప్పుడూ ఆయన చేతిలో ఒక డమరుకొని పెట్టుకుని ఇలా తిప్పాడు. భాష లేని రోజుల్లో దానికి మహేశ్వర సూత్రాలు అంటారు. ఇట్లా తిప్పాడు ఊరికే. ఇట్లా చేతిలో డమరుక తిప్పితే ఒకసారి ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్లో ఐ ఉన్న అని శబ్దం వచ్చింది. మళ్ళీ తిప్పాట రులుక్ అని వచ్చింది. ఏ ఓంగ్ అని వచ్చింది. ఇంకొకసారి ఐ ఔచ్ 4 సార్లు తిప్పాట ఆయన ఇలా ఇలా. మన ఇంటి ముందరకు బుడబుక్కల వాళ్ళు వచ్చి ఇట్లా తిప్పుతారు చూడండి. దానికి ఒక తాళ్ళు ఉంటాయి. ఆ తాడు ఆ లెదర్కి కొట్టుకుని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్లన్నీ తీసుకెళ్ళి ఈ మహర్షులు కూర్చుని ఏమిట్రా మహేశ్వరుడు మనకి ఏదో గుర్తుగా మనకు ఏదో సైగ చేసి ఒక శబ్దాన్ని ఇచ్చాడు, ఆ శబ్దం ఏమిటి అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి ఐ ఉన్న దాంట్లో మొదట ఐ ఉన్న రులుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ అన్న దాంట్లో చివరిది ఇచ్చు. ఆ ఇచ్చు చేసి అచ్చు చేసేసారు. అచ్చు అంటే అచ్చు. అవి ప్రాణాలు, మహేశ్వరుడి చేత ఇవ్వబడ్డవి ప్రాణాలు. మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఇందా నుంచి మాట్లాడుతున్నాను కదా, నేను ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను అన్న దాంట్లో ఆ అక్షరాల్లో నేను అన్నప్పుడు నా ఏ గలిస్తే నే అవుతుంది. ఏ తీసి పారేస్తే నాకి లేదు. అప్పుడు ఈ నా అనే అక్షరము ఆ ఏ అనే అక్షరానికి దాసి. మనం మాట్లాడేటువంటి సౌండ్స్ అన్నీ కూడా వితౌట్ ఓవల్ అంటే అచ్చు లేకుండా మాట్లాడలేరు మీరు. ఎవరైనా నిషిద్ధాక్షరలో అష్టావధానం చేస్తుంటారు. నిషిద్ధాక్షరలో అచ్చులు నిషేధించారనుకోండి, ఇంకా మనం మాట్లాడడానికి లేదు. అచ్చులు నిషేధిస్తే మాట్లాడడానికి లేదు. చూడండి, మనకి అచ్చు లేకుండా మీరు ఒక్క మాట మాట్లాడండి. మీరు వచ్చారా అని అడుగుతారు. వాలో ఆ కావాలి, చాలో ఆ కావాలి, రాలో ఆ కావాలి. మొత్తం ఈ 16 వాడుకోకుండా మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. అమ్మా నువ్వేం చేస్తున్నావు? మహాచతుషష్టి, నీ దగ్గర హల్లులు ఇన్ని ఉన్నాయి, ఇన్ని అక్షరాలు ఉన్నాయి. వాటన్నిటితో అనేక రకమైన భాషారూపమే అనేక భాష మాట్లాడుతున్నావు. కానీ నా అచ్చులు 16 ఉన్నాయే. ఈ 16 ఏమిటో తెలిసిన ఉదాత్త అనుదాత్త అనేటువంటి స్వరపూరితమై, స్వరం అంటే ఏమిటి? అంటున్నా కదా. అట్లా నేను సౌండ్స్ మంద్ర స్థాయిలో, తారా స్థాయిలో నేను ఈ ఆనేది 4 సార్లు అంటాను. అట్లాగే ఈని కూడా 4 సార్లు అంటారు. పాట పాడేవాళ్ళు పాడుతున్నారు వినండి. దాన్ని ఉదాత్త అనుదాత్త వేదంతో చదువుకున్న వాడికి అది బాగా అర్థం అవుతుంది. ఆ స్వరాలు మంద్ర స్థాయిలో చెప్పేది, తారా స్థాయిలో చెప్పేది, మధ్య స్థాయిలో చెప్పేది, ఇలా శబ్దాలు 4 రకాలుగా ఉచ్చరించాలి. అప్పుడు 4 అయ్యేప్పటికి 16 ఓవెల్స్ 4 రకాలుగా మారేటప్పటికి చతుషష్టి 64 అయినాయి. అర్థమైందా? మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. అమ్మ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ 16 4 16 ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. 16 4 64 అయినాయి. ఏది? అచ్చులు మాత్రం. ఇది కూడా 64 అచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయని అనుకోకండి. 64 స్థాయి భేదాన్ని బట్టి అవి 64 అవుతాయి. ఆ 64 ఈ హల్లుల మీద పడి ఈ హల్లులు వాటికి హెల్ప్ చేయాలి, వాటి హెల్ప్ తీసుకోవాలి. తీసుకుని ఇవన్నీ కూడా భాషలాగా వ్యవహారం చేస్తున్నాయి. వీళ్ళందరూ నీకు సాయం చేస్తూ వాళ్ళందరూ నీ దాసీలు. ఎవరి దాసీలు? అచ్చులకు దాసి. ఎందుకని? అచ్చు లేకపోతే హల్లు పలకడానికే వీల్లేదు. యజమాని లేకపోతే సర్వెంట్ ఎవడికి ఉంటాడు? ఎవడికి యజమాని ఉంటాడో వాడికి సర్వెంట్ ఉంటాడు. యజమానే లేడు, సర్వెంట్ అవసరమైంది. అందుకని ఎన్ని పదాలు ఉన్నప్పటికీ మహాచతుషష్టి కోటి యోగిని గణమణి వాళ్ళు కోట్లు సమూహం కాదు, గుంపులు. మనం
అక్షరాలు మాట్లాడాలి. నేను మాట్లాడుతున్న మాటల్లో ఎన్ని అక్షరాలు వచ్చి ఉంటాయి? గుంపులే. లేకపోతే నా భావం మీకు తెలియదు. నా భావం మీకు తెలియజేయాలంటే నేను హల్లుల ఒక్క ఉపయోగం తీసుకుంటే చాలదు. అచ్చుల్లో 4 రకాలైనటువంటి వాటి స్థాయి భేదాన్ని బట్టి నేను తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎవడన్నా వస్తున్నాడు అనుకో, అన్నాను అనుకో, ఏమని నాకు ఆశ్చర్యం అనేదాన్ని నేను వ్యక్తపరిచాను. అట్లనా అంటున్నాను నేను. అంటే ఒకే మాట్లాడుతున్నా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా. దాంతో అది వేరే వేరే అర్థాలు మీకు సూచిస్తోంది. ఇప్పుడు ఆ అర్థం అనేది దాసి అయితే ఈ శబ్దం అనేది యజమాని. మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. ఆ గణం చేత సేవించబడుతూ ఉన్నది ఎవరు? చేతనారూప ఆ చైతన్య శక్తి వీళ్ళందరినీ పెట్టుకుని ఈ పని వాళ్ళందరితో పనులు చేయించుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంటారు. పరిపాలిస్తోందంటే మాట లేకపోతే మనందరం మూగవాళ్ళం అనుకోండి కాసేపు, మనకి ఇంత వ్యవహారమే లేదు. వ్యవహారం జరుగుతోంది అంటే మాట్లాడుతున్నాం. ఈ మాట ఎవరు? ఆ అమ్మదే. ఆ అమ్మ మాటనే డైరెక్ట్గా ఇలా మాట్లాడేసేయదు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 లెవెళ్ళల్లో చూడండి. బాగా ఆలోచించండి. నేను మీతో మాట్లాడాలనుకుంటే నా పరాలు ఎక్కడో నాకు నేను ఇది మాట్లాడాలి అని ఒక ప్రేమ అయి ఉండాలి. ఒకదాన్ని నేను అనుకోవాలి, ఇలా మాట్లాడాలి కదా. ఆ మాట్లాడవలసింది వీళ్ళతో కఠినంగా మాట్లాడాలా, ప్రేమగా మాట్లాడాలా, కొట్టి మాట్లాడాలా, తిట్టి మాట్లాడాలా, అంటే ఎలా మాట్లాడాలి, ఆ శబ్దాన్ని నేను బయటికి పంపించాలంటే ఎట్లా అని ఆలోచిస్తే అది పశ్యంతి. నేను చూడగలగాలి. ఇవన్నీ మన లోపల జరుగుతున్నాయి. తర్వాత దానికి వాగ్రూపం ఇస్తున్నాను. మధ్యమ కంఠస్థానం దాకా వచ్చేసిన ఆ శబ్దాలన్నీ ఎక్కడెక్కడ ఉత్పత్తి కావాలో అక్కడక్కడ ఆ శబ్దాలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ యంత్రంలో నుంచి బయటికి వచ్చినప్పుడు అది వైఖరి అవుతుంది. ఒక్కసారి వైఖరి రూపం ధరించిన తర్వాత శబ్దాన్ని నేను మళ్ళీ వెనక్కి లాక్కోవడానికి నాకు చేస్తాను. నేను ఎక్కడ శబ్దాన్ని వెనక్కి లాక్కోగలను? పశ్యంతిలోనో మధ్యమలోనో నేను లాక్కోగలను. మధ్యమలో బయటికి రాకుండా ఉండి నాకు వెంటనే థాట్ వచ్చి ఈ మాట మాట్లాడితే వాళ్ళు కొట్లాడతారు అని నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నేను లోపలికి ఉపసంహరించుకుంటాను. ఆ భాష మాట్లాడు. పరాలో, పశ్యంతిలో, మధ్యమలో వరకు ఎవరన్నా అంటారు, సడన్గా అనేసాను అబ్బా ఏమనుకో. సడన్గా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నీ లోపల వాళ్ళని గురించి ఒక అభిప్రాయం ఉంది, అదే బయటకు వస్తుంది. అది లేకుండా నువ్వు అట్లా సడన్గా నోట్లోంచి అలా మాటలు రావు. ఎందుకంటే అది అమ్మవారి రాజ్యం. ఆవిడ ఇష్టారాజ్యంగా ఎలా ఉంటే అట్లా ఉండదు. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆమె పేరు అది కూడా ఉంది, ఎక్కడో వస్తుంది. అది కూడా నిజాజ్ఞ. ఆమెకు ఒక లా కోడ్ ఉంది, ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆమె కోడ్ అది రాసుకుంది. దాని పద్ధతి ప్రకారమే ఆమె మాట్లాడుతుంది. చూడండి ఆమె ఎంత గొప్పదో. మరి ఆమె మీరేనా కాదా? పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి మీ దగ్గర నుంచి వస్తున్నాయా రావట్లేదా? మీరు ఆలోచించట్లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడటం లేదా? ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, అవతల వాళ్ళు నన్ను తిడతారేమో అని నీకు అనిపించడం లేదా? మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. ఇది ఈ నామం అర్థమైందా? ఈ నామం అర్థమైతే ఏమిట్రా లాభం అంటే నోటికి పని చెప్పవు, భాషను చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. మన ఇంట్లో పని మనిషి ఉందంటే ఆ పని మనిషికి చచ్చేటట్టు పని చెబుతామా? చెప్పం. కొంత పని చెప్పి అమ్మాయి వాటికి చాలేవే, అలసిపోయినావు, మిగిలిన పని ఉంటే రేపు చేద్దుగానే అంటామా అనమా? అట్లాగే మన భాషను కూడా విపరీతంగా వాడుకోను. శబ్దాన్ని విపరీతంగా వాడుకున్నావంటే నీ లంగ్స్ వీక్ అయిపోతాయి, నువ్వు చస్తావు. ఆలోచించు. మహా
చతుషష్టి కోటి యోగిని గణ సేవిత, గణమట, కోటి కోటి యోగిని గణం, గణము అంటే కూడా సమూహమే. ఇన్ని సమూహాలతో ఆవిడ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోందిట ఆ అమ్మవారు. నిజాజ్ఞారూప నిగమ, అది ఇంకో చోట వస్తుంది కానీ ఇక్కడే చెప్పుకోవడం మనం కరెక్ట్. నిజాజ్ఞారూప నిగమ పుణ్యఫలప్రద. నిజాజ్ఞ అంటే ఆవిడ ఒక కోడ్ రాసుకుంది. ఆగమము అనేటువంటి దాంట్లో వేదంలో ఒక కోడ్ రాసుకుంది. క్రిమినల్ ప్రొసీజర్ ఇప్పుడు 302 మీకు అందరికీ తెలుసు. 302 కింద వాడికి కేసు బుక్ చేశారు అంటే వాడిని చంపాలి, ఇంకా ఉరి తీయాలి. నిర్భయ కేసులో 302 కింద బుక్ చేశారు అని చెప్తారు కదా. ఆ 302 అవన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆ నంబర్లో ఆ చట్టం ఎలా ఉంటుంది, దేన్ని ఎలా అమలుపరచాలి అని ఒక ఉంటుందన్నమాట. ఆ నంబర్ ప్రకారం నిజాజ్ఞ ఆమె రాసుకుంది ఆ కోడ్. లా కోడ్ ఎవరు రాశారా? ఆమె రాసింది. ఎందుకు ఆమె రాసింది? ఇంకెవరు ఎందుకు రాయలే? భాష ఆమెది. దాన్ని మన పెద్దవాళ్ళు మనకి ఎట్లా చెప్తారంటే, సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఆ శబ్దాన్ని విని బ్రహ్మదేవుడు సృష్టి చేసేసాడు. ఆమె ఆపిందంటే ఈయన సృష్టి అయిపోతుంది. అంటే ఏం చేసింది? ఆమె చెప్తున్నది అని అర్థం. ఆమె శబ్దంలో చెప్తుంది. ఎలా చెప్తోంది? వీణ చూడండి, వీణ వాయించేటప్పుడు పాట పాడేవాడైతే మామూలు మన నోటితో మాటలే పాడతాడు కదా, సాహిత్యం పాడతాడు. వాయించేవాడు సాహిత్యం వాయించడు. వాడు సరిగమ పదని అనే 7 అక్షరాలు వాయిస్తాడు. 7 అక్షరాలు వాడి దగ్గర ఉంటే ఎన్ని పాటలైనా వాయించగలడు. మనం ఇక్కడ పాట విని మళ్ళీ ఆ వీణా వాదనలో కనుక అది వింటున్నట్లయితే వాడు సరిగమ పదని అనే వాయిస్తున్నాడు. ఆ స్వరాలనే కిందికి మీదికి పెట్టి వాడి చాకచక్యంతో వాయిస్తూ ఉన్నాడు. మనకి ఎలా వినపడుతుందంటే ఈ పాటే వినపడుతుంది అక్కడ. అవునా కదా? ఇప్పుడు ఈ అమ్మాయి రఘువంశ సుధాంబుది చంద్ర అని పాడింది అనుకోండి, వాడి దగ్గర మనకు రఘువంశ సుధాంబుది అని వినపడుతుంది. నిజంగా వాడు రా వాయించలేదు, భూ వాయించలేదు, వాడికి రావు అవన్నీ. వాడి దగ్గర 7 మెట్లు ఉన్నాయి. ఎవరికైనా వీణవాడు కానీ వయలిన్ వాడు కానీ ఎవడు వాయించినా వాడికి 7 మెట్లే ఉన్నాయి. ఆ 7 వాయిస్తాడు. మనకి ఈ పాటే అక్కడ వినపడుతుంది. అంటే ఆ పాటని అలా ఆ పాటలాగా వాయించగలిగినటువంటి నేర్పు ఈ వైణికుడికి ఉంది. అలా అమ్మవారు వాయిస్తోందిట. ఆ వాదనను అనుసరించి ఆమె వాయించే ఆ వీణలో ఏముందో తెలుసునా? ఈ సృష్టి చేస్తున్నాడే ఒకరిని సృష్టి చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. వీడి ప్రీవియస్ కర్మలో ఎంత సంచితం దాచిపెట్టాడు, దాంట్లో ప్రారంభ రూపంగా వీడికి ఎంత ఇవ్వాలి రాకూడదు కదా. ఆమె కదా చెప్పేది. అక్కడ కూర్చుని ఆమె వాయిస్తూ ఉంటుంది. ఆమె ఏం చేయదు. మళ్ళీ అవన్నీ తిని ఈయన చక్కగా రాస్తారు. ఆయన రాసినట్టు మన జీవితాలు జరుగుతుంది. ఆలోచించండి ఎలా రాస్తున్నది. ఆమె వాయించేది 7 అక్షరాలతో వాయిస్తుంది. అదే ఆయనకు అర్థమైపోతున్నది. ఆయన రాసేస్తుంది. మన జీవితాలన్నీ బ్రహ్మ రాసిన రాత, అమ్మ రాసిన రాత అనుకుంటున్నాం. రాసింది అమ్మ కాదు, అమ్మ కన్నది మన్ని. రాసింది బ్రహ్మ. దేన్ని అనుసరించి రాశాడు? మన బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో అమ్మకు తెలిసింది. ఆమె చూసింది. చూసి మన బొమ్మ తయారయ్యేటప్పుడే చెప్పేసింది. మాటలు చెప్పిందా, సైగ చేసిందా, వీణ వాయించింది. సరస్వతీదేవి వాయిస్తుంటే బ్రహ్మగారు సృష్టి చేసి పడేశాడు. ఆమె వాయించినప్పుడు మాత్రమే ఆయనకు తెలుసు. మళ్ళీ మనం ఏమడుగుతుందంటే, ఓ బ్రహ్మదేవుడా నా రాత ఎట్లా రాసావురా అని అడిగామనుకో, నేను ఎక్కడ నోట్ చేసి పెట్టుకోలేదమ్మా. ఆమె ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కథ వాయిస్తున్నది. నన్నేం చేయమంటావు అంటున్నాడు ఆయన బ్రహ్మదేవుడు. అందుకని మళ్ళీ అడిగితే ఆయన రాదు, ఒక్కసారే రాసేస్తారు. ఆయన రాతలో కొట్టివేతలు, చెరిపివేతలు, ఎరైజర్ లేదు ఆయన దగ్గర.
షాప్లో కొనిస్తే కూడా దాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా బ్రహ్మగారికి తెలియదు. అడుగుతాడు, పరిమార్జయ మాత రంధ్రినాథే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం అంటాడు. అమ్మా నువ్వే చెప్తే ఆయన బ్రహ్మదేవుడు రాశాడు, పరిమార్జయ మాత రంధ్రినాథే. అమ్మ ఎరేజర్ లేదు బ్రహ్మగారి దగ్గర, నీ అంగులు నీ కాలి వేళ్లతో నా ముఖాన రాసినటువంటి రాతని కాస్త తుడిపేయమ్మా. ఏమిటా రాత తుడిపేయాల్సిన రాత? ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీం. నేను ఆ ధనవంతుల ఇళ్ళకెళ్ళి మన ఉద్యోగం అడుక్కోవడం కూడా ధనవంతుల ఇళ్ళకెళ్ళి అడుక్కోవడం లేదంట. నాకు ఉద్యోగం కావాలని అడుక్కుంటున్నానే, అవన్నీ ధనవంతుల వాకిళ్ళలోకి వెళ్ళి మనం నాకు ఇది కావాలి అని అడుక్కోవడం. ఎవరిని ఏం అడుక్కున్నా ఆ అడిగే పని లేకుండా ఆ రాతకొక్కటి నాకు పిలిచేయవమ్మా. శంకరాచార్యుడు కనకార స్తవంలో చెప్తాడు, పరిమార్జయ మాత రంధ్రినాథే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం అని అమ్మవారిని అడుగుతాడు. ఎందుకంటే ఆవిడే తుడపగలదు, ఈయనకి తుడపడానికి కూడా చేస్తారు. తుడపాలంటే కొద్దిగా చేతికి ఇంత శక్తి కావాలి. శక్తి ఆయమ్మ చేతిలో ఉంది, ఈయన ఏమీ లేదు, ఈయన పప్పెట్. ఆమె ఆడిస్తే ఆడుతూ ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడు అందరు మగవాళ్ళు అనుకున్నామా? కాదురా, వాళ్ళల్లో ఒక మగవాడు ఒక ఆడది ఉన్నారు. గబుక్కులు మీరు వీళ్ళ వైపు చూడవాలంటే వీళ్ళు ఆడిస్తే మేము ఆడుతున్నామని. మీలోనే ఒకటి ఉంది, మీలోనే ఉన్నదాన్ని చెప్పమంటారా? చెప్తాను. మీ మనస్సులో ఇవాళ పాఠం నేను ఇక్కడ కూర్చో అని ఆ అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞాపిస్తే ఈ శరీరం వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఏ వద్దులే, ఏం వింటావు, ఏంటి ఆమె ఊరికే తిరుగుతుంటే మంది తిట్టన్నీ తిరుగుతూ కూర్చోవడం, ఎప్పుడు తిరుగుతుంటుంది, ఇంకేం వినక్కర్లేదు పో అని చెప్పిందనుకో. ఎవరు చెప్తారు ఈ మాట? నామం ఆలోచన వచ్చేసింది. అది ఎవరి పని? అమ్మవారి పని. అది చెప్పగానే శరీరం లేస్తుంది, శక్తి లేవాలి. పోదాంపా, ఏమరా నాయన పోతున్నారు, ఇవాళ ఇంకా చాలా పని ఉందమ్మా నాకు, అందుకని పోయి రావాలి, ఎవరికో ఒక అపాయింట్మెంట్ ఇచ్చాను పోవాలి. అబద్ధాలు కూడా అంటే ఆవిడికి లొంగిపోతున్నాడు. లొంగకుండా వాడు ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే అట్లా వాడిని పిడిగిట్లో పట్టుకుంది అమ్మవారు. నేను లేకపోతే నీ పని వేస్ట్ అనేసి పాపం ఆవిడ చేతిలో బందీ అయ్యి ఆవిడ శక్తి ఉపసంహరించుకుంటే వీడు తగలబెట్టడమే, అంతకంటే ఏం లేదు. అది సంగతి. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. ఇక్కడ మను విద్య చంద్ర విద్య అన్నదానికి మనువు ఆ పరమాత్మని ఉపాసించుకునేటువంటి వాళ్ళల్లో మనువు, చంద్రుడు, అగస్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మన్మధుడు, క్రోధపట్టారకుడు అంటే దుర్వాసుడు అంటారు, స్కందుడు, శివుడు, వీళ్ళంతా ఉపాసకులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఉపాసనా పద్ధతిని ప్రవేశపెట్టాక అది ఉపాసనా క్రియలో వస్తుంది. ఉపాసనా క్రియ కావాలంటే నాకు నిన్న సుబ్రహ్మణ్యం గారు ఒక బుక్ పంపించారు. ఈ పుస్తకంలో ఉన్నాయి ఆ ఉపాసనలు. మరి అన్ని శ్రీచక్రాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల చక్రాలు ఉంటాయి, దాని రకాలు ఎవరో ఒక ఆయన రాశారు. దీంట్లో ఒక్క చక్రం చూపిస్తాలే మీకు. ఇలా ఉంటాయి. శ్రీచక్రాన్ని పెట్టి దీన్ని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసేది మను ఒక రకంగా చేశాట, చంద్రుడు ఇంకొక రకంగా చేశాట, తర్వాత మనస్సు చంద్రమండల మధ్యగా అంటే చంద్రమండలంలో మధ్య ఉండేటువంటిది మనస్సు. తర్వాత కుబేరుడు ఒక రకంగా చేశాట, లోపాముద్ర ఒక రకంగా చేసిందిట, అగస్యుడు ఇంకొక రకంగా చేశాట. అంటే ఇంకొక రకంగా కాదు, ఉపాసనా పద్ధతులు. అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మన్మధుడు,
స్కందుడు, శివుడు అని వీళ్ళందరూ కూడా ఉపాసన చేసినటువంటి పద్ధతుల్లో ఒక్కొక్కటి శ్రీచక్ర అర్చన చేశారు. ఆ విద్యను మను విద్య, చంద్ర విద్య, మిగిలినవన్నీ రాయలేదు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఉన్నారు. చంద్రమండల మధ్యగా దేంతో ఉపాసన చేశారు అంటే చంద్రమండలంలో మధ్యగా ఉన్న ఆమెతో ఉపాసన చేశారు. చంద్రమండలం అంటే మనస్సు. చంద్రుడు మనస్సుకు అధిపతి, ఇంతకుముందు కూడా చెప్పా. సూర్యుడు బుద్ధికి అధిపతి. సూర్య చంద్రులు ఇద్దరు ఆవిడికి 2 కమ్మలు. తాటంకయుగళి భూత తపన ఉడుప మండల. తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. తపనోడుపములు సూర్యచంద్రులు అంటే బుద్ధి, మనస్సు. ఆవిడ 2 చెవులకి పెట్టుకున్నటువంటి 2 కమ్మలు. స్థూల రూపంలో 2 కమ్మలు, సూక్ష్మ రూపంలో మన మనస్సు, సూక్ష్మతర రూపంలో మనస్సు మధ్యలో ఉండేటువంటిది, మనస్సు మధ్యలో చేసేటువంటిదే జ్ఞానం. జ్ఞానం మనస్సు పనిచేయకపోతే జ్ఞానం పనిచేయదు. నీ మనస్సు సరిగా ఉండకపోతే నీవు దేని గురించి ఆలోచిస్తావు? నీకు సమస్యలే చాలా ఉన్నాయనుకో, మనసు కూర్చోదు. చంద్రమండల మధ్యగా అంటే అది చంద్రమండలం అంటే నీ మనస్సు. ఆ మధ్యలో ఉండేటువంటిది. ఇంకొక అర్థం ఏమిటంటే చంద్రమండలం సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి రెండిటికి మధ్యలో ఉంటుంది. ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా. స్థూలానికి స్థూలం కాదు, మోటార్లు ఇడా పింగళ అనేటువంటి 2 నాడులకి మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న. ఎప్పుడు మధ్యగా అని అంటున్నారంటే సుషుమ్నా నాడిని గురించే చెప్తున్నారని అర్థం చేసుకోండి. ఇడా పింగళ పైనుంచి కిందికి వచ్చేది, కింది నుంచి పైకి వెళ్ళేది. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలను బయటికి పంపించేది ఒకటి, ఇక్కడ జరుగుతున్న వాటిని లోపలికి చేర్చేది ఒకటి. వాటికి 2 అవే పనులు, ఆదాన ప్రదానాలు. ఒక యజమాని అంగట్లో కూర్చుంటే ఆ అంగట్లో ఒక పనివాడిని పెట్టుకుంటాడు, 2 పనివాళ్ళని పెట్టుకుంటాడు. ఒక కిరాణం షాప్లో కూర్చున్నాడు అనుకోండి, గల్లా పెట్టె దగ్గర మాత్రమే యజమాని కూర్చుంటాడు. ఈ గుమాస్తాలు ఇద్దరు ఏం చేస్తారంటే బయట తిరుగుతుంటారు. ఈ తిరిగేవాడు ఒకడేమో వాళ్ళకి కావలసిన సామాను కట్టిస్తాడు, ఏమేం కావాలి అని కట్టిస్తాడు. ఒకడు వాళ్ళు ఏమి ఎత్తుకుపోకుండా, అది కాక ఇంకోటి ఏమైనా ఎత్తుకుపోకుండా చూసుకుని, సార్ వీడు 5 రూపాయలు ఇవ్వాలి, వీడు 2 రూపాయలు ఇవ్వాలి, వీడికి ఇచ్చేశారు, వీడు 2 రూపాయలు ఇవ్వాలి, వీడు 4 రూపాయలు ఇవ్వాలి అని వీడికి చెప్తాడు. ఈ గల్లాపెట్టి దగ్గర కూర్చుంటే వాడు ఏం చేస్తాడంటే ఆ రూపాయలు తీసుకోవడమే వీడి పని. వీడు వస్తువు ఇవ్వలేదు, వస్తువు పుచ్చుకోలేదు. ఈ మధ్యలో ఉండేవాడు వీడి యజమాని. కాబట్టి సుషుమ్నా నాడి యజమాని. ఇడా పింగళ 2 వీళ్ళు పెట్టుకున్న గుమాస్తారు. వాళ్ళిద్దరూ దేని వల్ల, వాడికి జీతం వేయాలి కదా, వాళ్ళిద్దరూ దేని వల్ల నడుస్తారంటే వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల నడుస్తారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికే పని చేయాలి. యజమాని లాభ నష్టాలన్నీ ఎవరికి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లేదు. లాభ నష్టాలంతా యజమాని. యజమాని ఎవడు? సచ్చిద్రూపంగా ఉన్న జీవుడు. వాడింత బ్రహ్మము కాలేదు కదా, వాడికి తెలియదు కదా. వాడు జీవుడు అని ఈ కర్మలన్నీ పోగు చేసుకుంటూ ఉంటాడు. ఇంద్రియాలతో అవి ఇస్తూ ఉంటారు, పుచ్చుకుంటూ ఉంటారు. ఇచ్చేది ఒకటి, పుచ్చుకునేది ఒకటి. ఈ ప్రపంచంలో పంపించేది ఒకటి, ప్రపంచం నుంచి రిసీవ్ చేసుకునేది ఒకటి. ఇద్దరు మధ్యగా, చంద్రమండల మధ్యగా అంటే అది మను విద్య, చంద్ర విద్య అన్నటువంటి దాంట్లో ఉపాసన. ఎందుకంటే దీంట్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3 ఉంటాయి. మనం జ్ఞానపరంగానే చెప్పుకుంటున్నాం. నన్ను ఎవరో అడిగారు, అమ్మ పరిపూర్ణానంద ఇలా చెప్పలేదు కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఆయన ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారేమో నాకు తెలియదు. నేను చెప్తున్నది ఏమిటి అంటే, నేను కేవలం జ్ఞానమే, అద్వైత మార్గంలోనే నేను లలితా సహస్రనామం మీకు చెప్తున్నాను. ఇది కాకుండా కర్మ ఉండి, ఉపాసన ఉంది అని చెప్తున్నాను, మీకు లేదని చెప్పడం. అది నాకు తెలియదు అని చెప్తున్నాను. నాకు తెలియని కర్మ మీరు ఇట్లా చేయండి, ఉపాసన చేయండి, మీరు ఎప్పుడైతే శ్రీచక్ర అర్చన చేయండి అని నేను ఎట్లా చెప్తాను? ఆ అర్చన తంత్రము తెలియదు, ఆ మంత్రము తెలియదు కదా. మీకు ఎవరికి నేను శ్రీచక్రాలు ఇవ్వటం లేదు. మీ శరీరమే శ్రీచక్రము, మీరే మేరువు, మీరే భూప్రస్థానం, మీరే ఏమన్నా అనుకోండి, మీరే సచ్చిత్తులు, మీరే నామరూపాలు.
చారు రూప, చారు భాష, చారు చంద్రకళాధర. చారు రూప, చారు అంటే అందమైన, చారు రూప అందమైన రూపము కలది. ఎవరికన్నా రూపం ఉంది అంటే, రూపం ఉంటే అది నాకు ఇష్టమైతే అందమైన రూపం, నాకు ఇష్టం కాకపోతే అది వికారమైన రూపం. అంటే నా మనస్సుకు నాకు బాగుంది అనిపిస్తే అది అందమైన రూపం. మరి అమ్మవారు అందరికీ చారు రూపన చాలా సౌందర్యంగా ఉంటుందా? అసలు రూపమే లేదు. అసలు రూపమే లేనిది అందరికీ అందంగానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తెలియదు కదా. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి మీ అందరికీ అందంగా కనపడలేదా? ఒట్టి నల్ల కాగితం. అంటే రూపము లేనివాడు అందంగా కనపడతాడు. అందుకని చారు రూప. ఆమె నిరాకారం, ఆమెకు సౌందర్యం లేదు. సృష్టిలో ఎంత సౌందర్యాన్ని ఆరాధించగలిగిన వాడు ఎటువంటి అందాన్ని చూపించదలుచుకున్నా చూపించచ్చు. ఇంకొక అర్థం ఏంటంటే, నా దగ్గర బంగారం ఉంది, ఒకడు గాజులు చేసుకుంటాడు, ఒకడు కంటి చేసుకుంటాడు, ఒకడు వడ్డాణం చేసుకుంటాడు, ఇంకొకడు ఉంగరం చేసుకుంటాడు కదా. అంటే ఏమిటి? ఏ ఆకారమైనా, ఎటువంటి ఆకారమైనా పొందగలిగినటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. అటువంటి అందం గలది చారు రూప. చారు అంటే ఇంకా అదే అర్థం. ఏమిటి అందము అంటే, నువ్వు ఏం కావాలంటే అది అవుతుంది ఆమె. ఏమోనండి, ఆమె ఎక్కడుందో ఎట్లా ఉంటుందో మాకు తెలియటలేదు. మీకే తెలుస్తున్నది కదర్రా. మీకు ఏ వాసన కలిగితే ఆ రూపం ఆమె ఇస్తోంది కదా, అది నీకు చారు రూపమే కదా. నువ్వు చచ్చిపోయేటప్పుడు నువ్వు ఒక రూపాన్ని కోరుకుంటున్నావు. అది ఎలుక కావచ్చు, పిల్లి కావచ్చు, కోతి కావచ్చు, పంది కావచ్చు. నువ్వు కోరిన రూపం అంటే నీకు నచ్చిన రూపమే కదా. నువ్వు నచ్చిన రూపం అడిగితే ఆవిడ నచ్చిన రూపమే ఇస్తోంది కదా. మరి ఆవిడ చారు రూప అయితే నీకేమిటి నష్టం? అది చారు రూప. ఎవడికి ఏది బాగుంటే అది ఇచ్చేస్తుంది. ఆ రూపం రావడం లేదా? ఇప్పుడు అది చారు రూపం అవునా కాదా? చారు రూపం అంటే నువ్వు కోరిన రూపం. అసలు చారు అంటే అందమైన అని అర్థం. అది అందమైంది ఎందుకైందంటే, అది అందమైంది కాకపోతే నువ్వు కోరుకోవు. ఆ క్షణానికి నీకు అది అందంగా కనపడుతుంది. కనపడినప్పుడే నువ్వు అది కావాలని కోరుకుంటావు. నువ్వేది కోరితే అది ఇస్తావు. భగవద్గీత కూడా అదే ఉంది కదా. ఎవడెవడు ఏ ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడతాడో వాడికి అలాంటి దేహాన్ని నేను ఇస్తాను అన్నాడు అక్కడ, అన్నది ఇక్కడ. అంతకంటే ఏమి పరమాత్మ చెప్పాడు అన్నమాట. నాయన నా పెత్తనం ఏం లేదు, నేను ఒకటి అంగడి పెట్టుకున్నాను. అంగడికి వచ్చి నువ్వు ఏ వస్తువు కావాలి అంటే అది ఇస్తాను అంతే. నాదేంటి? అది చారు రూప. చారు రూప, చారు భాష. చారు భాష అందమైన నవ్వు. అందమైన నవ్వు అంటే ఎప్పుడు నవ్వుతాము అంటే మనస్సుకు చాలా సంతృప్తిగా ఉన్నప్పుడు అందంగా నవ్వుతారు. మందస్మితం అంటారు దాన్ని. లేకపోతే వికటాట్టహాసం, దుర్యోధనుడు లాగాను, లేకపోతే వివాహ భోజనము అని వాడు చేస్తారు కదా, ఆ నవ్వు కాదు. చారు భాష అంటే సంతృప్తి కలిగిన వాళ్ళు నవ్విన నవ్వు. అటువంటి నవ్వు నవ్వుతుందిగా. ఎందుకంటే మందస్మిత సుందర వదన అరవింద అంటారు ఆమె. మందస్మిత అంటే మంద అంటే మెల్లగా, స్మిత నవ్వేటువంటి, సుందర అందమైనటువంటి, వదన అరవిందం తామర పువ్వు వంటి ముఖం కలదు. మందస్మిత సుందర వదనారవింద. అది విష్ణుమూర్తికి చెప్పుకోవచ్చు, లక్ష్మీదేవికి చెప్పుకోవచ్చు, లలితాదేవిని ఇష్టం వచ్చిన వాడికి ఎవరికైనా చెప్పుకో. ఎవడైనా వాడి పెళ్ళాన్ని పొగడదలుచుకుంటే అది వాస్తవంగా నా భార్య చాలా మందస్మిత సుందర వదనారవింద అని అనుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ఎవడైనా అలా అనుకోదలుచుకుంటే. చారు భాష. చారు భాష అంటే మందస్మితం, చాలా మెల్లగా నవ్వుతుందిట. ఆ నవ్వులో ఏం కనపడుతుందంటే సంతృప్తి కనపడుతుంది.
ఏమిటి ఆ సంతృప్తి అంటే, తల్లి పిల్లలందరికీ ఆ బ్రహ్మగడ్డ తిన్నే కదా ఆవిడ, తన పిల్లలందరికీ ఒకడు లడ్డు అడిగాట, ఒకడు మైసూర్ పాకు అడిగాట, ఒకడు బజ్జీలు అడిగాట, ఒకడు వడలు అడిగాట. వాళ్ళు ఇంట్లో పండగ చేసుకున్నామంటే, అమ్మ ఇవాళ నాకు బజ్జీలే చేసి పెట్టాలి ఒక కొడుకు అడిగాడు. ఒక కొడుకు నాకు బజ్జీలు నాకు వద్దు, నాకు వడలే చేసి పెట్టు. ఇంకొకటి అడిగాడు. ఒకడు పాయసమే అడిగాడు. అవన్నీ ఏం వద్దు, నాకు ఏదైనా స్వీట్ కావాలి, నాకు మైసూర్ పాకు చేసి పెట్టు, నాకు లడ్డు చేసి పెట్టు, ఏదో అడిగాడు. అందరి పిల్లలు తలా ఒకటి అడిగారు. వాళ్ళమ్మ అన్నీ చేసి పెట్టారు. అందరూ అన్నీ తిని హాయిగా సంతృప్తిగా పడుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ తల్లి ఆ పిల్లల్ని చూసి మందస్మితం అవుతుంది. అంటే ఏమిటి? ఎవడు ఏమడిగితే అది ఇవ్వగలిగాను లేక, పాపం ఒకడికి అసంతృప్తిగా పెట్టకుండా అడిగిన వాళ్ళకి అడిగినవన్నీ ఇవ్వగలిగాను అని ఆమె ఒక్కసారి మందస్మితం చేస్తుంది. ఇప్పుడు తిని తృప్తిగా ఉండేది. ఆ బ్రహ్మకీట తిన్నాయి, మనమందరము అడిగినవే ఇచ్చింది ఆమె. ఇప్పుడు వద్దంటున్నావు కానీ వాడు మైసూర్ పాకు అడిగాడు, మైసూర్ పాకు ఆమె చేసి పెట్టింది, వాడు విపరీతంగా మింగాడు, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. నాకు మైసూర్ పాకు తింటే కడుపు నొప్పి వచ్చింది అని ఇప్పుడే ఏడుస్తున్నాడు. మనం అందరం అంతే, మనం అడగండి అమ్మ మనకి ఈ జీవితం ఇవ్వలేదు, మనం అందరం అడిగి తెచ్చుకున్నాం, ఇప్పుడు మనకి ఇది నచ్చటం. అదేంటండి మేము అడిగి తెచ్చుకుంటే ఎందుకు నచ్చదు? మన మెంటాలిటీ నేను ఇప్పుడే చెప్తాను మీకు, వినండి. మనం షాప్కి వెళ్ళాం, మనకేదో నచ్చి వాడు షాప్ వాడు 50 చీరలు పడేశాడు, ఒకటి నచ్చిందని మనం తెచ్చుకున్నాం, కొనుక్కొచ్చుకునేటప్పుడు కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చి ఈ పక్కింటి వదిన గారు, ఈ పక్కింటి పిన్ని గారు ఎవరో ఇద్దరిని పిలిచి ఒకసారి ఇవాళ నేను ఈ చీర కొనుక్కున్నాను మెల్లగా చూపెట్టాను. మీకు అర్థమైంది చెప్పాలని చెబుతున్నాను కదా, అమలక్కడ కబుర్లు చెప్పటంలా. చూపగానే వాళ్ళు చూసి అబ్బా ఇట్లాంటి తెచ్చుకున్నావా, ఇది ఆమె తెచ్చుకుంటే ఏదో పాడైపోయిందబ్బా, అనవసరంగా ఇది తెచ్చుకున్నావు, ఇంకోటి తెచ్చుకుని ఉండాల్సింది, ఆమెకు అనవసరం. ఆమె బజార్కి రాలేదు, గంట సేపు నేను చూసి కష్టపడి సెలెక్ట్ చేసుకుని నేను ఒక చీర తెచ్చుకుని ఏదో పెద్ద మనిషి కదా, పక్కింటి పిన్ని గారు కదా అని నేను చూపెడితే ఆమె ఏదో ఒక మాట. ఇప్పటి నుంచి నా చీర నాకు నచ్చదరా? ఇది అనుభవంలో ఉందా లేదా? మనమే బజార్కి వెళ్ళాం, మనమే సెలెక్ట్ చేసుకున్నాం, అన్నిట్లో మనం అది కొనుక్కున్నప్పుడు అది మీద వేసుకుని ఇట్లా చూసుకుని అంటే అది నాకు బాగుంటుందా అని అన్నీ వేసుకుని చూసుకొని తెచ్చుకున్నావు కదా. ఆ పక్కింటి వాళ్ళకి ఎందుకు చూపించావు అంటే నేరుగా ఇంత గొప్పది కొనుక్కున్నానని వాళ్ళకి ఏదో మెప్పు పొందాలని చూపించావు, నీ అహాన్ని నిరూపించుకోవాలని చూపించావు. అద్వైతం పెద్ద సైకాలజీ సబ్జెక్ట్ కదా, చాలా గొప్ప సబ్జెక్టు. అది అర్థమైతే అసలు మనిషి ఎంత హాయిగా ఉండొచ్చో ప్రతి ఒక్కరు అది అర్థం చేసుకోండి. అందుకే నేను బాధతో ఇంత అరిచి చెప్తున్నా. నీకు నచ్చదు ఇప్పటి నుంచి, ఇంకా రేపు మన అక్కో చెల్లెలో ఎవరో వచ్చినప్పుడు ఇదేం బాగులేదని నేను తెచ్చుకున్నాను కానీ అసలు బాగులేదు, మరి బాగలేదు ఎందుకు తెచ్చుకున్నావే? ఏమో అప్పుడు బాగుంది. మన కర్మ కూడా అంతే. మనం తెచ్చుకునేటప్పుడు మన కర్మ చాలా బాగుంటుంది. తెచ్చుకున్న తర్వాత ఆ పక్కింటి పిన్నిగా ఎవరో చెప్పనా మనం తెచ్చుకుని ఈ ప్రపంచంలో వచ్చాం, వాడెవరో ఇంకో ఇల్లు కొట్టుకున్నాడు, దాని మీద పడింటున్నాడు, అది ఇంకా బాగుండేదేమో అంటే నెక్స్ట్ బర్త్కి వెళ్ళు. ఎందుకు బర్త్లకు వెళ్తావు? ఎందుకు జన్మలకు ఎత్తుతావు? చాలు, వచ్చిందేదో వచ్చావు. రామనాథం గారు దొరికాడు, ఇంకా ఇంత రాలయ్యా మాకు ఈ గోడ వదిలించి పంపిస్తూ మళ్ళీ పోవాలి దాంట్లోకి. నువ్వు తెచ్చుకుంటే నీకు నచ్చటలే, నువ్వు ఆలోచించు. మీ జీవితం ఎవరి జీవితం ఉన్నా ఎవరికైనా నచ్చుతుంది కదా. ఏంటో నా కర్మ అని అనుకోకుండా ఒక్కరోజైనా ఉన్నామా? జీవితంలో ఒకసారైనా ఏం కర్మ పట్టింది రా, నాకు ఎందుకో హాయిగా లేదే, నేను ఎందుకో సాటిస్ఫై కావటం లేదే, నాకు ఏదో ప్రాబ్లం ఉందే. నీకు డబ్బుల ప్రాబ్లం కాదు, నీకు మనస్సుకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన జీవితం ఇది కాదు.
నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న జీవితం మరొకటి. నథింగ్ టు వరీ, నువ్వేం బాధపడక్కర్లేదు. ఆ జీవితానికి మళ్ళీ ఇంకోటి ఇస్తాను. ఇవ్వడానికి ఆమెకేమి, ఆమెకు బాధే లేదు. నువ్వు ఎన్నిసార్లు జన్మలు ఎత్తుతానంటే అన్నిసార్లు చెప్తున్నాయన, ఏం పర్వాలేదు. ఎన్ని కావాలంటే అవి ఇస్తా నేను. అమ్మ అవన్నీ ఇచ్చి చారుహాస హాయిగా నవ్వుకుంటాం. నా పిల్లలు అడిగినవన్నీ ఇస్తున్నా కదా, వాళ్ళకి అసలు ఏమీ లోపం పెట్టలేదు కదా నేను. లోపం పెట్టిందా? అయితే టైం తీసుకుంటా. టైం అంటే ఏమిటి? నువ్వు ఇంతకు ముందు అడిగింది ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు అడిగింది రేపు ఇస్తుంది కదా. నువ్వు ఇప్పుడు అడిగి ఇప్పుడు కావాలంటున్నావు, అది వీలు కాదు నాయన. ఎందుకు వీలు కాదు అంటే, ఒకసారి ఒక నగ తయారు చేసిన తర్వాత ఆ నగ నాకు నచ్చలేదు అంటే షాప్ వాడు ఏం చేస్తాడు? ఒకసారి మనం షాప్కి వెళ్ళి ఏవో గాజులో ఏవో చేయమని అడిగాడు, వాడు చేసి ఇచ్చాడు. నువ్వు అనుకున్న షేప్ రాలేదు, నువ్వు అనుకున్నట్టుగా లేదు, ఇదేదో నీకు నచ్చడం. ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళి వాడికి, నాయన ఇది నేను నాకు నచ్చలేదు అని అంటే, అమ్మ దీన్ని ఇప్పుడే నేను కరగబెట్టను, ఎందుకంటే నిన్న కరగబెట్టి ఇది చేశాను, ఇప్పుడు కరగబెట్టను, మా షాప్లో పెడతాను, ఎవరికి నచ్చితే వాడు తీసుకుంటే తర్వాత మీకు బంగారు ఇస్తాను అంటాడా? అంట. నువ్వు ఈ జన్మ కావాలని తెచ్చుకున్నావు, నాకు ఈ జన్మ వద్దు అని ఇప్పుడు నిర్ణయించుకున్నావు అంటే నువ్వు అనుకున్నట్టుగా నచ్చలేదు. అందుకని మళ్ళీ జన్మకు వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని నేను నీకు నెక్స్ట్ బర్త్ అట్లాంటిది ఇస్తారా? అందుకని అయితే నాకేం కావాలి అంటే, నువ్వు మళ్ళీ పొందేటువంటి జన్మ నువ్వు పెద్దది అడుగుతున్నావో చిన్నది అడుగుతున్నావో నాకు తెలియదు. పెద్దది అంటే జన్మల్లో పెద్దది కాదు, ఎక్కువ సుఖాలు కావాల్సింది, ఎక్కువ దుఃఖాలు పొందే. ఎవరు దుఃఖం అడగలేదు, దుఃఖం ఎవరు అడుగుతారు? కదా అడగడు. సుఖం పడేటువంటి జన్మే అడుగుతాడు మన్ని అమ్మవారు. అడిగితే అది ఇవ్వాలంటే నీ దగ్గర అంత పుణ్యం లేదని వాడికి తెలుసు. నీ దగ్గర ఉన్నదా లేదా, నువ్వు అడగబోయేటువంటి కోరికకు తగినటువంటి జీవితం నీకు ఇవ్వడానికి ఉందా లేదా అని తెలుసు. ఇప్పుడు నీతో సత్కర్మలు చేయిస్తుంది, ఇప్పుడు మంచి కర్మలు చేయిస్తుంది. ఈ పుణ్యం అంతా ఏమవుతుంది? నీ సంచితంలో కలవాలి. ఎందుకంటే నువ్వు మంచి జన్మ కావాలని అడుగుతున్నావు నన్ను. నీకు ఆ జన్మ ఇవ్వాలంటే నీ దగ్గర కర్మ లేదు. అందుకని ఎవడైనా పుణ్యకార్యాలు చేస్తున్నాడు అని అంటే వాడికి అమ్మవారు వాడి బుద్ధి చేయలేదు, వాడు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ పుణ్యకార్య ఫలం సంచితంలో కలుస్తూ ఉంటుంది. అదంతా కలిసి అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మకు వస్తుంది. అమ్మవారు చారుభాష ఎందుకంటే, ఎందుకు నవ్వుకుంటుంది అంటే, నా పిల్లల్లో ఎవరు ఏమడిగినా లేదు అనకుండా ఇవ్వగలరు, ఇస్తున్నాను. అయితే వాళ్ళే సంతృప్తి లేక వస్తున్నారు. వాళ్ళకి ఏమిటి రోగం? తృప్తి లేదు. అంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, ఖచ్చితంగా మాకు ఇది కావాలి అని. చూడండి, గీతలో 2 శ్లోకాలు చెప్పాడు పరమాత్మ. అనన్యాస్థింతయంతో ఏ జనాః పర్యుపాసతే. ఇది మన బాధ్యత. ఏమిటి? వేరే ఆలోచించకుండా ఎవడైతే నన్ను ఉపాసిస్తాడో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. 4 శ్రాంజాలు ఉన్నటువంటి శ్లోకంలో 2 పాదాలు నీ మీద పెట్టాడు, 2 పాదాలు ఆయన మీద పెట్టుకున్నాడు కదా. 2 నీ మీద పెట్టాడు, 2 ఆయన మీద పెట్టుకున్నాడు. అనన్యాస్థింతయంతో ఏ జనాః పర్యుపాసతే. ఎవడైతే వేరే ఆలోచనే లేకుండా సమస్తం నేనే అనుకుని నన్ను ఉపాసన చేస్తాడో వాడికి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. వాడికి ఉన్నది పోకుండా వాడికి ఏది రావాలో అది వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. అంటే వీడికి 2 శ్లోకాల్లో వీడి పద్ధతి వీడు చేయవలసింది చెప్పాడు, 2 తను చేసేది చెప్పాడు. ఇట్లాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాలు వదిలేసి నన్ను ఒక్కడే శరణు పొందరా. అట్లా నువ్వు పొందడం నీ ధర్మం. అట్లా పొందితే నేనేం చేస్తాను? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే
భగవద్గీతలో 2 శ్లోకాల్లో నువ్వేం చేయాలో చెప్పాడు, ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. ఆ 2 శ్లోకాలు కాదు నీ బతుకు. ఆలోచించు. భగవద్గీత 700 శ్లోకాలు చదువుకుని చావాలన్నా అస్సలు చదవకండి. నువ్వు ఇది చెయ్యరా, నేను ఇది ఇస్తాను అన్నాడు. చెప్పాడా చెప్పలేదా? ఇంకా మరి ఎందుకు అనవసరంగా అవసరపడతావు కదా? ఇంకా నీకేం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఇంకా అంతకంటే ఏం చెప్తాడమ్మా ఆయన? ఊరికే ఎందుకురా వాడు వీడు వాళ్ళని పడి వస్తున్నావు పిచ్చివాడా? నువ్వు ఆలోచించి నిజంగా నీకు గీత అర్థమైతే ఒక్క శ్లోకం చాలు గీతలో నువ్వు బాగుపడ్డాలి. లేదండి నా మనసు అటు ఇటు తిరుగుతున్నది, తిరుగు చావు అంతే. నేను ఎవ్వరు బాగు చేయలేదు. కుక్క ఏం చేస్తుందో తెలిసిన దాలిగుంతలో పడుకుంటుంది. దాలిగుంత అని ఉండేవి పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ఉంటాయి. ఆ గుంతలో వేడిగా ఉంటుంది. ఆ వెచ్చగా ఉన్నప్పుడు అది అనుకుంటుంది ఆ కుక్క, చిచ్చి ఎవ్వరింటికి పోకూడదు, ఎవ్వరి చేత కర్ర దెబ్బలు తినకూడదు, హాయిగా వెచ్చగా ఈ గుంతలో దాలిగుంతలో పడుకుని సుఖంగా ఉంటామని అనుకుంటుంది. ఒక్కసారి చేస్తుంది, ఒక్కసారి విదల్చుకుంటుంది, ఒక విదల్చుకో శరీరాన్నంతా ఇట్లా ఒక్కసారి ఊపుకుంటుంది. దాలిగుంతలో పడ్డప్పుడు అనుకున్న మాట మర్చిపోయింది. ఆ పక్కన ఎవరింట్లోనో దూరింది. వాళ్ళు కట్టి తీసుకుని గుండు బాగా ఉంటే చాలా కుయ్యో అంటూ అరుచుకుంటూ వస్తుంది. చీచి ఇంకా ఎప్పుడు ఎవరి దగ్గరికి పోకూడదు, ఇక్కడ ఏ గుంతలో పడుకోవాలి. కానీ దాని బుద్ధి ఊరుకోదు కదా, మళ్ళీ లేస్తుంది. ప్రయోజనం ఏముంది? మనమందరం ఆ సంస్కారం వదలకుండా ఉన్నాం. వీళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుందో, వాళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుందో, ఇంకొకళ్ళ దగ్గరికి పోతే వాడి దగ్గరికి పోయినా ఏం రాదు. నీ ఇంట్లో నువ్వు కూర్చుని నీ సాధన నుంచి పరమాత్మని, సచ్చిద్రూపమైన పరమాత్మని నువ్వు ఆరాధించు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. ఇంకా అందుకంటే ఏం చెప్తాడు? నన్నే పూజించరా, నన్నే. ఇది నాకు తెలియని రోజుల్లో అనుకునేదాన్ని అంటే చాలా చిన్నతనంలో కృష్ణుడు తన్నే పూజించమంటున్నాడు, నేను రాముడినే పూజిస్తాను, నాకు రాముడు చాలా ఇష్టం, రాముడిని పూజిస్తా అనుకునేదాన్ని. అక్కడ కృష్ణుడు చెప్పలేదు ఆ మాట, సాక్షాత్తు పరబ్రహ్మ చెప్తున్నాడు. పిచ్చివాడా, ఇందుకురా ఇంతమంది దేవుళ్ళు, ఇంతమందిని కొలుస్తావు, నన్ను ఒక్కడిని కొలవరా? నేను ఒక్కడిని ఎవరిని? రాముణ్ణే కృష్ణుణ్ణే కాదు, ఎవరని నిర్ణయించేదిరా అన్నాడు త్యాగరాజు. నువ్వు శివుడవో మాధవుడవో కమలమవుడవో నాకు తెలియదు, నేను ఎవరిని నిర్ణయించేదిరా? నిన్ను శివుడవో మాధవుడు, కమలమవుడు అంటే బ్రహ్మదేవుడు, రాముడిలో పుట్టినవాడు. నువ్వు ఎవరని నేను అనుకోను, నాకు తెలియటం లేదు నువ్వు అన్నాడు. చారు రూప చారు భాష చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చర అచర. చర అంటే స్థావర జంగమ, నడిచేవి నడవనివి, కదిలేవి కదలనివి, చరాచరములన్నిట్లో స్థావర జంగమాలన్నిటికీ జగన్నాథ. అటువంటి జగత్తుకి నాథ ఈవిడ జగన్నాథ. జగత్తుకి నాథుడు. ఏమిటంటే నాథ అన్నటువంటి పదానికి నా అథ, నాథుడు అంటే భర్త కాదు, నా అథ. అథ అంటే దాని తర్వాత, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో అంటే దాని తర్వాత, నా అథ నెక్స్ట్ లేనిది అని. తర్వాత లేదు దానికి. ఏమేమి తర్వాత? ఉంది, భూమి కంటే అధికమైనటువంటిది ఆపస్సు ఉంది, ఆపస్సు కంటే అధికమైన ఉత్తరోత్తరములు శ్రేష్టములు, చిన్నప్పుడు పాఠం అది. దానికంటే అగ్ని గొప్పది, అగ్ని కంటే వాయువు గొప్పది, వాయువు కంటే ఆకాశం గొప్పది, ఆకాశం కంటే చిదాకాశం గొప్పది. చిదాకాశం తర్వాత ఇంకేంటి? నా అథ. అథ అంటే దాని తర్వాత.
అంటే లేనిది. జగన్నాథ, ఈ జగత్తు తర్వాత ఇంకేం లేదు. మరి జగత్తు ఏమిటి? జగత్తు అమ్మవారి వివర్త రూపం. దీని తర్వాత ఇంకేం లేదు. అంటే ఇది పరమాత్మ నీకు తెలిస్తే తర్వాత ఇంకేం లేదు. అది తెలిసే వరకు ఉన్నది. జగన్నాథ అంటే జగత్తుకు నాథుడు కాదు. ఈ జగత్తులో దీని తర్వాత మరొకటి తర్వాత లేనిది. అధ అంటే తర్వాత, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే నీకు ఇది అసత్తు అని నిర్ణయించిన తర్వాత నీకు ఇహముత్ర ఫలభోగ విరాగము ఇవన్నీ వచ్చిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస నీకు కావాలి. బ్రహ్మముని గురించి ఆలోచన నీకు కావాలి. అధ అంటే తర్వాత. దీని తర్వాత జగన్నాథ అంటే జగత్తు తర్వాత మరి ఇంకేమీ లేదు. అంటే జగత్తుకు ముందేమన్నా ఉందా? జగత్తుకు ముందు జగత్తుకు ముందు పరమేశ్వరే ఉంది, జగత్తుకు తర్వాత పరమేశ్వరే ఉంది. పాముకు ముందు తాడే ఉంది, పాముకు తర్వాత తాడే ఉంది. పాము ఎప్పుడుంది? మధ్యలో ఉంది కదా. పాముకు ముందు తాడే ఉంది, పాము తర్వాత అంటే దీపం పెట్టి చూసిన తర్వాత తాడే ఉంది, మధ్యలో ఏముంది? పాము. ఈ జగత్తు ముందు పరమాత్మే ఉంది. జగత్తును నువ్వు ఈ జగత్తంతా ఏమిటి? బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఏముంది? బ్రహ్మమే ఉంది. మధ్యలో ఉన్న జగత్తు దీనికి నెక్స్ట్ లేదు. జగత్తు మాయాకార్యం అయితే దానికన్నా ఇంకో మాయాకార్యం ఇంకోటి లేదు. అది బ్రహ్మమే కదా. అవ్యక్త ఆదీని వ్యక్త మధ్యాన్ని అవ్యక్త నిధనాన్యేచ తత్రకా పరిదేవన అని అడిగారు. అర్జునుడు ఏడుస్తుంటే కృష్ణ పరమాత్మ అడిగట, అవ్యక్త ఆదీని ఇది అవ్యక్తంగా ఉంది ఆదిలో, వ్యక్త మధ్యాన్ని మధ్యలో కనపడుతోంది, అవ్యక్త నిధనాన్యేచ ఇదంతా పోతే మళ్ళీ అవ్యక్తమే ఉంటుంది. మరి మధ్యలో కనపడింది పోయిందని నువ్వెందుకు ఏడుస్తావుగా? ముందు బంగారమే ఉంది, మధ్యలో నగలున్నాయి, తర్వాత బంగారమే ఉంది. నగలు పోయి నేను ఎవడన్నా ఏడుస్తాడా? ఏర్పడాడు. నా బంగారం నాకుంది అంటే ఎవడు రాడు. కాబట్టి జగన్నాథ, అందుకు జగన్నాథ. చక్రరాజ నికేతన, ఈ చక్రరాజము శ్రీచక్రం ఇది మళ్ళీ ఉపాసనలో వస్తుంది. ఒక బిందువు విస్తరిస్తే చక్రం అవుతుంది, చక్రం ముగుళించుకుంటే బిందువు, బిందువు విస్తరిస్తే చక్రం అవుతుంది, చక్రము ముకుళించుకుంటే బిందువు అవుతుంది. ఇది శ్రీచక్రంలో బిందువు అనే ఒక చోటు ఉంటుంది, ఒక పాయింట్ నుండి దాంట్లో ఒక బిందువు పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చక్రంగా మారింది. ఇక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఒక విస్ఫోటనం అయిందిట. ఆ విస్ఫోటనం అయినప్పుడు అది ఎట్లా అంటే నేను చెప్తాను. అమెరికాలో అయితే అటువంటి బాణసంచా ఉంది, ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది. నేను ఒకసారి చూశాను. ఒక బాణం దీపావళికి టపాకాయలు పేలుస్తాం కదా, అది ఒకటి ఆకాశంలోకి ఇలా వెళుతుంది, పువ్వులాగా వెళుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పగులుతుంది, విస్ఫోటం అవుతుంది. ఆ విస్ఫోటమైనటువంటివి ఇక్కడిక్కడ ఎన్ని చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఈ చుక్క మళ్ళీ విస్ఫోటం అవుతుంది, దాంట్లో నుంచి ఇంకా ఎన్ని వస్తాయి. మీరు చూడండి, ఒక బిందువు విస్ఫోటం అయితే ఇంత పెద్దగా వస్తుంది. అది బిందువే, అది చిన్నదే, మనం చూడొచ్చు ఆకాశంలో. అలా బిగ్ బ్యాంగ్ థియరీలో ఈ విస్ఫోటమై ఈ ప్రపంచం అంతా వచ్చిందని, ఆ విస్ఫోటమైనప్పుడు ఆ ముక్కలు ఒకటి సూర్యుడు, ఒకటి భూమి, ఒకటి అంగారకుడు, వీళ్ళంతా ముక్కలు అట్లా ముక్కలు అయినారు. ఈ ముక్కలు తిరుగుతున్నాయి మళ్ళీ విశ్రాంతరాలు. సైన్స్ చెప్తుంది, మనకు అంత సైన్స్ మనకు రాదు, కానీ విశ్రాంతరాళంలో తిరుగుతున్నాయని తెలుసు. ఇది సృష్టి జరగకముందు ఈ విస్ఫోటం అయిందిట. ముక్కలు 3 ముక్కలు అయింది, 3 ముక్కలు కాదు, 8 ముక్కలు అయింది. ప్రతి ముక్క మళ్ళీ విస్ఫోటమై మళ్ళీ ఇంత ప్రపంచం సృష్టించిందిట. అంటే ఒక బిందువులో నుంచి ఇంత ప్రపంచం వస్తుంది. అది మనకు అప్లై చేసుకోవాలంటే ఎట్లాగో చెప్తారు. రాత్రి నిద్రపోయినాం, నిద్ర లేచాం, కలత నిద్ర, పూర్తిగా మనకి నిద్ర మెళుకువ రాలేదు.
ఒక నేను అనేటువంటి ఒక తెలివి మెడుగు వచ్చింది. ముందు మనకు వచ్చేది ఏమిటంటే నేనెవరు, నేను ఒక మనిషిని, నా నామరూపాలతో నేను కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మెల్లగా నెక్స్ట్ ఆలోచన ఇంకోటి వచ్చింది. ఏమిటంటే పాలవాడు వచ్చాడు, పని మనిషి వాడ రాదేమో. చూడండి, ఒక్క నేను అనేటువంటి ఒక బిందువు రాగానే ఆ బిందువు విస్తరిస్తోంది. ఎన్ని రకాల విస్తరించింది? అది చాలా పెద్దదైపోయింది. అది ఇంకా ఇంకా పెద్దదైతే మనకు చికాకు పుట్టిపోయి దీని పనులు నేను చేయలేను నేను కూర్చుంటున్నాను. అంటే కూర్చుంటున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఆ ఆలోచనలన్నీ మళ్ళీ బిందువు చేసుకుంటున్నావు. ఒక బిందువుని మళ్ళీ పగలగొట్టుకుంటున్నావు. ఇంత పెద్దగా మీ అనుభవంలో నీకే. అమ్మవారు కూడా ఇదే ప్రపంచం ఇలాగే సృష్టించింది. ఆలోచించండి. చక్రరాజనికేతన, అది చక్రరాజము అంటే శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో బిందువు, అది ఇన్ని కోణాలుగా, ఇన్ని ముక్కోణాలుగా, ఇన్ని దళాలుగా, నవ ఆవరణాలు, 9 ఆవరణాలు వేసుకుని ఆ శ్రీచక్రం ఉంటుంది. అది నికేతనం. దాని దగ్గర ఉండేటువంటి ఆ కేతనం ఏదైతే జెండాలాగా పైకి ఉండేటువంటిది అది బిందువు. ఆ బిందువు పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. పద్మరాగ సమప్రభ పార్వతి ఆమె పేరు. పద్మనయన పార్వతి అంటే శివుడి భార్య పార్వతి అనుకుంటాం మనం. సదాశివుడి భార్య కామేశ్వరి ఆవిడ. పద్మరాగ సమప్రభ. ఇక్కడ పద్మరాగం ఏమిటో చెప్తాను. అమ్మవారు రజోగుణం లేకపోయినట్లయితే సృష్టి చేయలేదు. పని చేయాలంటే రజస్సు కావాలి. నేను మా పాఠం చెప్పాలంటే రజస్సు కావాలి. లేకపోతే నేను చెప్పను. సత్వంలో కూర్చుంటే సైడ్లో మిగేది వేసుకుంటాను దాని కూర్చుంటాను. రజస్సులో ఉన్నప్పుడే నేను చెప్పగలను. రజస్సు తమస్సు చేరాలి. వాళ్ళిద్దరు చేరితేనే క్రియ జరుగుతుంది, లేకపోతే క్రియ జరగదు. రజస్సు వస్తే నాకు ఒక ఆలోచన వస్తుంది అనుకోండి, సాత్వికం కాకుండా. దాన్ని నేను భాషారూపంలో పెట్టాలంటే క్రియ కావాలి. రజస్సు, అమ్మవారు రజస్సు, అయ్యవారు సత్వం. ఆయన తెలుపు, ఈవిడ ఎరుపు. రజస్సుని ఎరుపు అంటారు, సత్వాన్ని తెలుపు అంటారు. ఆయన స్ఫటికం, శుద్ధ స్ఫటిక వర్ణం. ఎవరు? సదాశివుడు. ఆయన శుద్ధ స్ఫటిక వర్ణం. కైలాసంలో ఉన్న శివుడు కాదు. కైలాసంలో శివుడు ఎవరు? ఆమె సృష్టించిన వాళ్ళు. సృష్టి స్థితి లయం 3 పనులు చేసుకోవడం కోసం 3 పెట్టింది. వాళ్ళందరికీ సుపీరియర్ పవర్ అమ్మగారు. ఆమెట శివుడిలో ప్రవేశించదుట. అర్ధభాగంగా ఉండాలి కదా, సగభాగం ఉండాలంటే వీళ్ళు క్యాలెండర్లు వేస్తారు చూడు, ఇలా ఒక గీత గీచి ఈ పక్కన అమ్మవారిని ఈ పక్కన, అట్లా ఉండదు ఆమె ఎట్లా ఉంటుందంటే ఒక శుద్ధ స్ఫటిక వర్ణం కింద క్రిస్టల్గా ఉండేటువంటి ఒక పదార్థం దగ్గర ఒక చిన్న దాంతో ఒక స్పాట్లోని చిన్న ఎర్రటి కాగితం అతికించండి చాలు. ఇంతది నేను మీకు రేపు తెచ్చి చూపిస్తాను దాన్ని అట్లా ఎట్లా ఉంటుంది అని. అది అతికించగానే ఈ స్ఫటికం అంతా ఎర్రగా అయిపోతుంది. అంటే స్ఫటికం అంటే క్రిస్టల్, దాంట్లో ఏం మాలిన్యం లేదు, అంత స్వచ్ఛంగా ఉన్నట్ట పరమాత్మ. ఈవిడ రజోగుణం అందులో కొద్దిగా వచ్చిందిరా, అది కూడా అంతా కాదు. ఏకాంశేన స్థితో జగత్తు, ఒక్క భాగంలోనే వచ్చిందిరా, అది మొత్తం కాదు. అక్కడ ఆ ఒక్క భాగంలో వచ్చేటప్పటికి దాని తాలూకు ఎరుపుదనం దీని అంతటికీ ఆక్రమించింది. ఇది పద్మరాగం వలె కనిపిస్తోంది. పద్మరాగం కాలే. ఈ ప్రపంచాన్నంతా పద్మరాగం చేయగలిగిన స్థితి ఆమెకి లేదు. ఎందుకంటే పరమాత్మ ఆయన అంతా వ్యాపించి ఉన్నాడు. ఈమె కొద్దిగా రజస్సు వచ్చేటప్పటికి ఆయన వ్యాపించినట్టుగా కనబడుతుంది. పద్మరాగ సమప్రభ అది పద్మరాగం. అంతేగాని పద్మరాగంలాగా జగత్తునంతా మార్చేసింది అసలు మార్చడానికి వీల్లేదు. ఇది మారితే మనకు ఇండివిజువల్స్గా మీరందరూ కనపడరు. మీ ఇద్దరికి మధ్యలో మళ్ళీ ఆయన ఉండాలి. మనిషి ఇంకోటి మనకు కనపడుతున్నాడా లేదా? ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీకు మధ్యలో ఖాళీలు ఉన్నాయా లేవా? ఆ ఖాళీలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు.
ఈ ఈ మనిషిగా కనపడుతున్నది నాకేమిటి? పరమేశ్వరి. ఆవిడ సత్వరజస్తమో గుణంతో దేహం ధరించి కూర్చుంది. వాళ్ళిద్దరికి మధ్యలో పరమాత్ముడు. ఆయన్ని మూసేస్తే ఒకవేళ మీ అందరి మధ్య ఖాళీ లేదనుకో, అప్పుడు మిమ్మల్ని నేను గుర్తించడానికే వీల్లేదు. మీరందరూ కలిసిపోతారు గజిబిజిగా. అలా కలవలేదు. ఆయన్ని మొత్తం కప్పేసే శక్తి ఆవిడికి లేదు. కప్పినట్లుగా కనపడుతుంది. రేపు చెప్పుకున్నాం కదా, 7:10 అయింది. ఏమో పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన. ఇది ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. పంచబ్రహ్మస్వరూపిణి. మళ్ళీ కావాలంటే రేపు పంచప్రేతాసనాసీన దగ్గర నుంచి మొదలు. చాలా కొంచెమే అయింది, మరి అంతకంటే కావాలన్నా నేను చెప్పాను. టైం అయిపోతుంది కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సామ్రాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.